మేము అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ పదవికి 12 కోట్లకు బేరం పెట్టలేదా? ఎమ్మెల్సీ పదవి అమ్మేస్తా, ఒప్పుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కండవా కప్పుకుంటా అన్నది నువ్వు కాదా? ఇది నీ బతుకు. ప్రజలిచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బ్రతుకు నువ్వు. జగన్ని నోటికొచ్చినట్లు మాట్లాడేవాడివా? నోరు జాగ్రత్త పెట్టుకొని బీటెక్ రవిని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరించారు. నువ్వెంత, నీ బతుకెంత? ఈ కళ్ళ వేసి ముగ్గురే దొంగతనం చేసి బతికేవాడు నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు? నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకో